న్యూస్ ఛానల్ అంటే ఒకప్పుడు దూరదర్శన్ అనేసి ఒకటి వస్తుంది. ఒకే ఛానల్ వస్తుంది టీవీలో. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఈటీవీలో మధ్యాహ్నం 1 గంటకి ఒక న్యూస్ వచ్చేది. రాత్రి 9 గంటలకి న్యూస్ వచ్చేది. తెల్లారుజామున చూసుకుంటే అన్నదాత అనేది ఒక ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇవి న్యూస్ ఛానల్స్ అంటే, ఇది న్యూస్ అంటే. ఇంత చక్కగా చూపిస్తున్నారంటే అంత చక్కగా చూపిస్తున్నారు. అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా ఏంటంటే ఎక్కడొక్కడ వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం, దూషించుకోవడం ఇలాంటివి ఎక్కడ కూడా చేసేవాళ్ళు లేరు ఒకప్పుడున్న రాజకీయాలు. ఓన్లీ రాజకీయ శత్రువులు అంటారు కదా, అట్లుంటారు తప్ప వ్యక్తిగత శత్రువులు ఎవ్వరు లేరు. అంతా చాలా మంచిగా. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర కూడా ఎక్కడ పర్సనల్గా తిట్టుకుంది లేదు. అంత రాజకీయం పరంగానే చాలా ఇంటర్వ్యూలు వాళ్ళు కూడా చెప్పారు. అంత హెల్తీగా ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఏంటంటే పార్టీ కార్యకర్తల్లా తయారైపోతున్నారు. న్యూస్ చదివే రీడర్స్ కూడా ఏంటంటే మా వాళ్ళు ఇలాగా, మీ వాళ్ళు ఇలాగా ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ న్యూస్ ఎక్కడ చెప్పడంలా. నా పర్సనల్ ఒపీనియన్ ఇదైతే. ఎందుకంటే రీసెంట్గా ఒక ప్రెస్ క్లబ్లో పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొడుతున్నట్టుగా ఒక మహిళ క్రియేట్ చేస్తుంది వీడియో ఒకటి. ఈ సోషల్ మీడియా పుణ్యం అంటూ ప్రతి ఒక్కరు పెయిడ్ ఆర్టిస్టులు అంతా కూడా హీరోలు అయిపోదాం అనేసి ఈ విధంగా చేస్తున్నారు. నేనైతే పార్టీకి సంబంధించి వీడియో చేయాలనిపించలేదు. నా కంటెంటే ఇది కాదు. సో ఈ రోజే ఈ కంటెంట్ కోసం స్టార్ట్ చేసి ఆ వీడియో చూసి ఈ వీడియో చేయాలని చెప్పేసి ఇదితో చేశాను. ఈ విధంగా కరెక్ట్ కాదని అంట. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయాలు అంటే చెప్తున్నాను కదా, చాలా హెల్దీగా ఉన్నాయి. న్యూస్ కూడా చాలా హెల్దీగా వస్తున్నాయి. దూరదర్శన్ ఛానల్ అంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అని లేదనమాట. ఆ టీవీ న్యూస్ వచ్చిందా ప్రతి ఒక్క టీవీ ముందు కూర్చొని న్యూస్ అయిపోయేంత వరకు చాలా చక్కగా చూసేవాళ్ళు. దేశంలో జరిగేది మొత్తం అంతా కూడా రేడియో కాడ నుంచి దూరదర్శన్ దగ్గరికి వచ్చారనమాట. ఆ విధంగా అంత హెల్దీగా ఉంది. ఇలాంటి చిల్లర విషయాలంతా కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదనమాట అప్పుడు. సో ఇప్పుడేంటో ఈ విధంగా తయారైపోతుంది సొసైటీ. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.